నమస్తే వెల్కమ్ టు లియా న్యూస్. ఏపీ లిక్కర్ స్కామ్ పై ఈడీ ఇన్నాళ్లు ఎందుకు దృష్టి పెట్టలేదు అని అందరూ ప్రశ్నించుకుంటున్న వేళ ఉరుములేని పిడుగులాగా ఈడీ దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల్లో సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఏపీ ఇలా పలు రాష్ట్రాల్లో 20 ప్రాంతాల్లో సోదాలు ఏకకాలంలో చేస్తుంది అంటున్నారు. మరి దీని తర్వాత అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇప్పటికీ ఈ కేసులో లెక్కలేనంత మంది ఇన్వాల్వ్ అయిన నేపథ్యంలో మరి ఈడీ ఏ ప్రూఫ్ తో మరి సోదాలు చేస్తోంది, దీని తర్వాత ఇంకెంత మంది అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది, ఇంకెన్ని వేల కోట్లు బయటికి రాబోతున్నాయి, ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పటికే ఓన్లీ సిట్ అధికారులు దృష్టి సారిస్తేనే కట్టలుగా డబ్బులు వీడియోలు బయటికి రావడం జరిగింది. ఇప్పుడు ఏకంగా ఈడీ కూడా స్పీడ్ పెంచింది. ఒకేసారి 20 ప్లేసెస్ లో సోదాలు చేస్తుందని తెలుస్తోంది. సో ఏంటి ఇంత అకస్మాత్తుగా ఈడీ స్పీడ్ పెంచడం ఏంటి, మరి ఇంకెంతమంది బయటపడే అవకాశం ఉంది, ఎన్ని కోట్లు బయటికి రావచ్చు అంటారు? గప్చుప్ కాదు, మేము డమ్ డమ్ అంటూ ఇవాళ మరి మీరు అన్నట్టుగా ఉరుములేని పిడుగులాగా ఈడీ వచ్చి పడిందా. ఎందుకంటే హైదరాబాద్ లోనే 7 డెన్లు ఉన్నాయన్నారు, తాడేపల్లిలో ఒక డెన్ అన్నారు, గల్ఫ్ దుబాయ్ లో డెన్ అన్నారు. అసలు ఎక్కడ చూసినా డబ్బులు కట్టల డబ్బులు బయటపడుతున్నాయి. ఇప్పుడు మొన్న చూసాం ఒక వీడియో, 11 కోట్ల డబ్బులు ఒక చోట, ఏది ఆ సుచరిత ఫార్మ్స్ అన్న దగ్గర వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజీలో. అంటే ఎక్కడ చూసినా అసలు గరికపాడు చెక్ పోస్ట్ దగ్గర ఆ రోజు ఈసీ ఎంత పట్టుకుంది, 8,38,00,000 పట్టుకుంది. అంటే ఈ నగదు పంపిణీకి, నగదు అక్రమ రవాణాకి లారీలు వాడారు, తోడా వాహనాలు వాడారు. అసలు ఆ వెహికల్ నంబర్స్ తో సహా టోల్ గేట్ల దగ్గర ఆ వాహనాలు, ఈ అట్టపెట్టెలు, ఒక్కొక్క బాక్స్ లో 25 లక్షలు, ఒక్కొక్క ట్రిప్ కి 9 కోట్ల నుంచి 12 కోట్లు. మొన్న ఎన్నికల్లో ఓట్ల కొనుగోళ్లకి ఈ డబ్బే వాడారని. ఇప్పుడు మీరన్నట్టుగా ఒక విమర్శ ఏమొచ్చింది, ఛత్తీస్గఢ్ లిక్కర్ స్కామ్, మరి అక్కడ సీఎం కొడుకు చైతన్య బఘేల్ని అరెస్ట్ చేశారు, ఒక 70 మంది పైన కేసులు పెట్టారు. అసలు ఏపీ లిక్కర్ స్కామ్ మీద ఇంతవరకు ఈడీ ఎందుకని రావడం లేదు అన్న ప్రశ్నలకి సమాధానమా? ఈ రోజు సోదాలు, ఈ రోజు తనిఖీలు 20 చోట్ల, ఒక 5-6 రాష్ట్రాల్లో. అంటే ఇప్పుడు ఒకటి ఈసీఐఆర్ ఫైల్ అయిన 4 నెలలకి ఈడీ వచ్చిందా, అంటే దొంగలు పడ్డ 6 నెలలకు అన్నట్టుగా. ఇప్పుడు ఏది వాళ్ళ ఈసీఐఆర్ ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ అది దాఖలై ఇప్పటికి 4 నెలలు అవుతాం. ఇప్పుడు మొత్తం మనం తీసుకున్నట్లయితే 130 కోట్లు ఇవాళ సిట్ సీజ్ చేసిందన్నారు. సిట్ దాదాపు 130 కోట్లు అసలు ఆదా డిస్టిలరీస్ దాని బ్యాంక్ అకౌంట్ లో మరి 32 కోట్లు సీజ్ చేసిందన్నారు. అసలు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మిథున్ రెడ్డి వాళ్ళ పిఎల్ఆర్ అకౌంట్స్ లోకి 5 కోట్లు వెళ్ళినాయి అన్నారు. ఇప్పుడు ఈ డబ్బుతో వీళ్ళు భూములు కొన్నారన్నారు, 32 ఎకరాలు సీజ్ చేశారన్నారు. ఇక్కడ షాబాద్ మండలంలో ఆయన ఎవరు, వసూల్ రాజా, కేశరెడ్డి రాజ్, అతని తల్లి పేరు మీద, అతని పేరు మీద, కూతురు పేరు మీద 92 ఎకరాలు కొన్నాడన్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గూడూరులో మరి 260 ఎకరాలు కొన్నాడన్నారు. అతను 6 కోట్లకి రైతుల దగ్గర కొన్నాడు, అరవిందో వాళ్ళకి 26 కోట్లకి అమ్మాడు. వాళ్ళు బ్యాంకులో అది తాకట్టు పెట్టి 100 కోట్లు లోన్ తెచ్చుకున్నారు. అంటే 2 నెలల్లో చెవిరెడ్డి కమిషన్ 20 కోట్లు. ఆ డబ్బుతో అతను తిరుపతిలో మళ్ళా భూములు కొన్నాడు. ఎవరో పూజారి, ఆ అర్చకుడి భార్య, ఆమె 3 ఎకరాలు కొన్నాడు, వాళ్ళకి 24 లక్షలు ఇచ్చాడు. అది 36 కోట్ల విలువైన భూమి. ఇప్పుడు డొల్ల కంపెనీలు ఒకే డోర్ నంబర్ తో మరి తిరుచానూరు, మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 6 కంపెనీలు మహిత్ రెడ్డి పెట్టాడని కొడుకు. వాళ్ళ ఇంట్లో సోదాలు చేశారు, వాళ్ళ ఆఫీసుల్లో సోదాలు చేశారు. హార్డ్ డిస్క్లు ఒక 52 ప్రశ్నలు వేశారు. ఎవరిని, ఆ మహిత్ రెడ్డిని. ఆ ల్యాప్టాప్, కంప్యూటర్ తీసుకెళ్లారు. అసలు ఒకే డోర్ నంబర్ పైన 6 కంపెనీలు ఏంటి, సిఎంఆర్ ఇన్ఫ్రా, సిఎంఆర్ డెవలపర్స్. సిఎంఆర్ అంటే చెవిరెడ్డి మహిత్ రెడ్డి. ఒకటి ఆయన ఎవరు, రెడ్ శాండల్ స్మగ్లర్ విజయానంద రెడ్డి. బయట బోర్డు ఒకటి ఉంది, లోపల 9 కంపెనీలు ఉన్నాయి. ఏదో నిఖిలానంద అపార్ట్మెంట్స్, నిఖిలానంద డెవలపర్స్, నిఖిలానంద లాజిస్టిక్స్. ఆ బయట ఉన్నదేమో వెల్స్పార్ ఫుడ్స్ ఏదో బోర్డు ఉంది. దాని నంబర్ చూస్తే అసలు అది డిన్ నంబర్, అది బోగస్ నంబర్. అసలు బంగారం కొన్నారని ముంబైలో ఒక 4 బంగారం షాపులు, ఏదో జ్యువెలరీస్ అని, అది మొత్తం మనం చూసాం. తాయిల్ జ్యువెలరీస్ దగ్గరే వీళ్ళు మరి 105 కోట్ల బంగారం కొన్నారు. పద్మావతి జ్యువెలరీస్ 56 కోట్లు కొన్నారు బంగారం.
అసలు కొన్నారా, కొనకుండానే బంగారపు రసీదులు కొన్నట్టుగా పుట్టించారా? అంటే మనీ లాండరింగ్. ఇప్పుడు మనీ రూటింగ్. ఆయన ఎవరు? ఒక డిస్టిలరీ CMD జయరాముడు అనే అతను 400 కోట్లు బంగారం ముడుపులుగా ఇచ్చారని. ఇప్పుడు దగ్గర 16 కంపెనీలమ్మా. 16 కంపెనీలు 1627 కోట్ల ముడుపులు ఇచ్చాయి. దానికి ప్రతిగా వాళ్ళకి 10,000 కోట్ల మద్యం ఆర్డర్లు ఇచ్చారు. ఇట్లా వాసుదేవరెడ్డి ఆ బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా 23,000 కోట్లు మద్యం సేల్ ఆర్డర్ ఇచ్చాడని, 3,500 కోట్ల ముడుపులో ఇది అన్నారు కదా. మరి ఈ డబ్బంతా ఆఫ్రికా దేశాలకు వెళ్ళింది అంటున్నారు. ఆఫ్రికాతో వీళ్ళ వ్యాపారాలు. విజయానంద రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు, ప్రద్యుమ్న, మోహిత్ రెడ్డి, మిథున్ రెడ్డి, అనిల్ రెడ్డి, ఆఫ్రికా అక్కడ వ్యాపారాలు. మైనింగ్ పెట్టారని, లేకపోతే అక్కడ మెటల్స్ బిజినెస్ చేశారని, అక్కడ ఏదో ఇనుప ఖనిజ శుద్ధి కర్మాగారం, ఆ జియాలజిస్ట్ ను కూడా అక్కడ తీసుకెళ్లారు. ఏది అక్కడెక్కడ ఏ ప్రాంతంలో ఏ ఖనిజం దొరుకుతుంది అని. అంటే ఆఫ్రికాకి మనీ లాండరింగ్ ఎంత జరిగింది? గల్ఫ్, దుబాయ్ లో కంపెనీలు పెట్టారు. ఏది టక్కర్ లాజిస్టిక్స్ అని చెప్పి అతను ఎవరు? తూకేకుల ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి. వీళ్ళందరికీ గోల్డెన్ వీసాలు ఉన్నాయంట. ఇప్పుడు ఒకటి ఇక్కడ ఏది దుబాయ్, ఆ గల్ఫ్ ఎంతకి వెళ్ళాయి? ఎంత మనీ లాండరింగ్ జరిగింది? యూకేకి ఎలా వెళ్ళింది? లండన్ స్పెషల్ ఫ్లైట్స్ లో వీళ్ళు వెళ్ళారు. విజయసాయి రెడ్డి వెళ్ళాడు ఎక్కడికి? లండన్. జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు కూతుళ్ళ దగ్గరికి. వెళ్తూ మరి వీళ్ళు మరి బస్తాలు డబ్బు తీసుకెళ్లారా? ఇప్పుడు స్టీమర్ల ద్వారా సముద్ర మార్గాన ఎంత మనీ లాండరింగ్ జరిగింది ఈ ఓడల ద్వారా. ఎక్కడ చూసినా నీకదే వాహనాలు, టిప్పర్లు, బంకర్లు. ఇప్పుడు డెన్లు ఏది హైదరాబాద్ లో 7 డెన్లు అన్నారు కదా. ఇప్పుడు మొత్తం ఆ డెన్ల మీద వాళ్ళ ఈడీ సోదాలు చేసిందా, తనిఖీలు చేసిందా? ఇప్పుడు కేసిరెడ్డి రాజ్ ఎన్ని కంపెనీలు పెట్టాడు, సినిమాలు తీశాడు. అంటే బ్లాక్ మనీని వీళ్ళు ఎలా వైట్ చేసుకున్నారు? బంగారం కొనడం ద్వారా, ఓట్లు కొనడం ద్వారా. అంటే ఇక్కడ వీళ్ళేంటి 1,00,000 కోట్లు మద్యం అమ్మితే 99,600 కోట్లు క్యాష్. అంటే కేవలం అంటే తనిఖీలు చేయడం వరకే సరిపోతుందంటారా, లేదంటే మనీని రికవరీ చేసుకునే అవకాశం కూడా ఉంటుందంటారా? చెయ్యాలి కదా. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు PMLA ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అమల్లోకి వస్తుంది. ఇప్పుడు వీళ్ళ పైన కేసులు ఇప్పటిదాకా ఏ కేసులు పెట్టారు? IPC అదే BNS, లేకపోతే ఈ విధమైనటువంటి కేసులు పెట్టారు సెక్షన్స్. ఇప్పుడు కొత్తగా వచ్చే చట్టం ఏంటి? ఇప్పుడు ED రావటం ద్వారా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద వీళ్ళు దోషులుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అతనే ట్రాన్స్పోర్టర్, అతనే వీళ్ళందరికీ రాజకీయ రక్షకుడు. ఎవరు? మిథున్ రెడ్డి. వీళ్ళంతా ఏంటో ఒక గ్యాంగ్ గా ఏర్పడ్డారు. ఈ జే బ్రాండ్స్ గ్యాంగ్ అంటూ ఇవాళ జగన్మోహన్ రెడ్డి అసలు దీని మొత్తానికి అతనే కర్త, కర్మ, క్రియ. అప్పుడు CBI కేసులు 11, ED కేసులు 9. అప్పుడు డొల్ల కంపెనీలు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అప్పటి మనీ లాండరింగ్ కేసు ఇంతవరకు ఒక కొలిక్కి తీసుకురాల. అప్పుడు కోల్కత్తా బేస్డ్ సూట్ కేసు కంపెనీలన్నీ. ఇప్పుడు ముంబై బేస్డ్, అంటే బేస్ మార్చాడు. అన్ని సూట్ కేసు కంపెనీలే ఇప్పుడు కూడా. అంటే ఇది ఇవాళ ఈడీ ఇది ఒక గుణపాఠం కావాలి. భవిష్యత్తులో మనీ లాండరింగ్ చేయాలన్నా భయపడే పరిస్థితి రావాలి. ఏదో కేసులు పెట్టడం, మీరు అన్నట్టుగా PMLA యాక్ట్ ఒకటి. గతంలో కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దగ్గర 32,000 కోట్లు సీజ్ చేసింది 10 ఏళ్లలో. వీళ్ళందరి దగ్గర విజయ్ మాల్యా, లేకపోతే చోక్సీ, లేకపోతే నీరవ్ మోడీ, లలిత్ మోడీ, ఆర్థిక నేరస్తులు. లండన్ పారిపోయారు వాళ్ళంతా. ఇట్లా పార్టీ బెట్ల, ఇట్లా ముఖ్యమంత్రి కాల, ఇట్లా వీళ్ళందరినీ ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలిపించాల. వాళ్ళు కేవలం ఏంటి? బ్యాంకులకి ఎగ్గొట్టారు. వాళ్ళు వెళ్ళిపోయారు. ఎక్కడికి? లండన్ వెళ్ళిపోయి అక్కడ తల దాచుకున్నారు. సరే, వాళ్ళని మళ్ళీ మనం వెనక రమ్మని పిలిపిస్తున్నాం, ఏదో దౌత్యపరంగా జరుగుతున్నాయి. డబ్బు సీజ్ చేశారు. ఈడీ స్వాధీనం చేసుకుంది. ఆ 32,000 కోట్లు ఏం చేసింది? బాధితుల సంక్షేమానికి ఉపయోగించింది. ఇప్పుడు వీళ్ళ మీద ఏం చేయాలి? ఆ నేరస్తులను అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావటం అది వేరే విషయం. ఇప్పుడు ఇక్కడ దేశంలోనే దొంగలు పడ్డారు. ఈ దొంగలు దేశంలో పడటం కాదు, రాజ్యం వెళ్ళారు. రాజకీయ ముసుగులో అధికారంలోకి వచ్చారు. వాళ్లే చట్టాలు చేశారు, వాళ్లే ఈ జే బ్రాండ్లు తయారు చేశారు, జనాన్ని చంపారు. కాబట్టి ఇక్కడ ఏంటి? కేవలం శిక్షలు ఏదో జైలు శిక్షలతో సరిపెడితే కాదు. ఇక్కడ ఇది సామూహిక హత్యాకాండ. ఈ కేసు 1,00,000 మందిని చంపేసిన కేసు. 45 లక్షల మందిని లివరు, కిడ్నీస్ మరి చెడగొట్టినటువంటి కేసు. ఏ శిక్షలు వేయాలి? ఈ కరడుగట్టిన క్రిమినల్స్, ఈ రక్త పిపాసులు, వీళ్ళకి మరి ఏ న్యాయస్థానం, ఏ CBI, ED, సిట్, ఏ శిక్ష సరిపోతుంది? వీళ్ళని శిక్షించాల్సింది భగవంతుడే. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.